प्रभु चरित्र सुनिबे को रसिया రామ లఖన సీత మన భసియ. అంటే హనుమంతుడికి శ్రీరాముడి యొక్క కళ్యాణ గుణాలు మరియు చరిత్రలు వినాలంటే చాలా ఇష్టం. ప్రీతిగా ఆనందంగా వినేవాడు. రాముడు, లక్ష్మణుడు మరియు సీతాదేవి ఎప్పుడు హనుమంతుడి హృదయంలో స్థిరమై ఉన్నారు. ఈ చోపాయి శ్రవణ భక్తి అంటే వినడం యొక్క గొప్పతనాన్ని చెప్తుంది. జీవితంలో పైకి రావాలంటే మంచి మాటలు, పెద్దవారి మాటలు శ్రద్ధగా వినాలి. మనం ఏదైతే వింటామో అదే విధంగా మన ఆలోచనలు కూడా తయారైతాయి. సూక్ష్మ రూపు ధరి సియहि దిఖావా, వికట రూపు ధరి లంకు జరావా. శోకవనములో బాధతున్న సీతాదేవిని నమ్మకం కలిగించాలని హనుమంతుడు అతి చిన్న రూపం ధరించాడు. అదే రాక్షసులను మరియు లంకను తగలబెట్టడానికి వెళ్ళినప్పుడు చాలా భయంకరమైన రూపాన్ని ధరించాడు. జీవితంలో మనం ఎప్పుడు ఒకేలాగా ఉండకూడదు. పరిస్థితిని బట్టి మారుతుండాలి. హనుమంతుడు సీతాదేవిని కలిసినప్పుడు అతి చిన్న రూపంలో ఉన్నాడు. ఎందుకంటే సీతాదేవిని భయం కలిగించకుండా నమ్మకం ఇవ్వడానికి ఆ రూపాన్ని ధరించాడు. అదే లంకను తగలబెట్టినప్పుడు హనుమంతుడు భయంకరమైన రూపాన్ని ధరించాడు. ఎందుకంటే అక్కడ శత్రువులని